ప్రతి అధ్యాయాన్ని దేవుడిచ్చిన నడిపింపుతో మనం ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 9వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటి వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఈ నెల 24వ దినమందు ఇశ్రాయేలీలు ఉపవాసం ఉండి గోనె పట్టలు కట్టుకొని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. చాలు. ఈ నెల అంటే ఈ నెల అనేది మనం ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలి అంటే పర్ణశాలల పండుగ జరిగిన నెల. 8వ అధ్యాయంలో మనం పర్ణశాలల పండుగ గురించి ధ్యానం చేసాం. పర్ణశాలల పండుగ అయిపోయిన తరువాత 24వ దినమున వారందరూ ఉపవాసం ఉండి ప్రార్థించటానికి దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. ఆ గుమ్మమ్మ దగ్గరికి వస్తూ ఉన్నారు. వారు ధర్మశాస్త్ర గ్రంథం చదువుతూ ఉన్నప్పుడే వారు దుఃఖంతో ఏడ్చారు, కన్నీరు పెట్టుకున్నారు, పశ్చాత్తాపతులయ్యారు. కానీ అక్కడ ఉన్న వారందరూ ఇది మహా సంతోషకరమైన దినం, ఇది ప్రభు దినం గనుక మనం దుఃఖించకూడదు, ప్రభువునందు సంతోషించాలి అని వారందరూ కలిసి చక్కని భోజనాలు ఏర్పాటు చేసుకుని ప్రభువులో సంతోషించారు. అయిపోయింది పర్ణశాలల పండుగ. అయిపోయిన తరువాత 24వ దినమున వాళ్ళందరూ కూడుకుంటున్నారు. గోనెపట్ట కట్టుకుంటున్నారు, తల మీద ధూళి పోసుకుంటున్నారు. గోనెపట్ట ఎందుకు కట్టుకుంటున్నారు అంటే వాళ్ళు ఉపవాసం ఉండటానికి అది సాదృశ్యం. ఈ గోనెపట్ట అనేది మేక వెంట్రుకలు గల ఒక నల్లని ముతక బట్ట అని చరిత్ర చెబుతుంది. ధూళి పోసుకోవటం, ఒక నిస్సహాయత స్థితి, ఇంకా దేవుడే మాకు దిక్కు అని తెలియచేయటానికి. యాకోబు ఏసేబు ఇంక లేడు, చనిపోయాడని చెప్పిన వెంటనే యాకోబు గోనెపట్ట కట్టుకుని ఏడ్చాడు. ఆదికాండం 37వ అధ్యాయం 34వ వచనంలో వ్రాయబడి ఉంటుంది. అలాగే తల మీద ధూళి పోసుకున్నారు. ఏబు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో ఏబు గారు భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. అన్నీ పోయినాయి, పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, ఆయన శరీరం అంతా భయంకరమైన చర్మవ్యాధి సోకింది. ఆ భయంకరమైన స్థితిని చూసినప్పుడు తన స్నేహితులందరూ ధూళి పోసుకున్నారంట. వాళ్ళు ఇక అతనితో ఏం మాట్లాడకుండా కొన్ని దినాలు ప్రార్థన చేశారు, కొన్ని దినాలు ఏడుస్తూనే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు ధూళి పోసుకుంటున్నారు, గోనెపట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేయటానికి అందరూ కూడి వచ్చారంట. హల్లెలూయా. ఇశ్రాయేలీయులు అన్యజనులందరి నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచు వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయొచ్చు వచ్చిరి. చూడండి ఎంత క్రమం. వాళ్ళు అందరూ కూడొచ్చిన తర్వాత క్రమం. ప్రియ సంఘమా, మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంది దేనికి? విని భలే ఉంది, బాగుంది అని వెళ్ళిపోవటానికి కాదు. దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు ఆ వాక్యంలో నీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, సంఘమా నేనేం తెలుసుకోవాలనుకుంటున్నాడు అని మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మన జీవితం దేవునికి ఆనందకరంగా మారుతుంది. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేస్తున్నారు? ఒక జాము సేపు నిలబడి దేవుని ధర్మశాస్త్రం వాక్యాన్ని వింటున్నారు.
ఒక జాము 3 గంటల సమయం. ఎన్ని గంటలు? 3 గంటలు. 3 గంటలు. 3 గంటల సేపు ఇశ్రాయేలు మహాసమాజం నిలబడి దేవుని వాక్యాన్ని వింటుందంట. ఎంత ఓర్పు, ఎంత సహనం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు దేవుని వాక్యం అంటే ఎంత ఆసక్తి నువ్వు కనపరుస్తున్నావు. సంగమా, దేవుని స్తుతించటానికి ఎంతసేపు నీవు ఆసక్తిని కనబరుస్తున్నావు? 3 గంటల సేపు దేవుని వాక్యాన్ని వినటానికి నిలబడే ఉన్నారంట. మరొక 3 గంటలు పాపాలను ఒప్పుకుంటూ దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. హల్లెలూయా. వారి పాపాల వారివి, వారి తండ్రులవి, పితరులవి. వారు చేసిన ప్రతి పాపమును వీరు ఒప్పుకుంటున్నారు. వీళ్ళు చేసిన పాపాన్ని ఒప్పుకుంటున్నారు. అయినప్పటికీ మా దేవా, నువ్వు మమ్మల్ని ఎటువంటి ఇబ్బందుల్లోకి తీసుకెళ్ళలేదు, మమ్మల్ని చెయ్యి విడిచిపెట్టలేదు కదా. అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులయ్యా. అందును బట్టి మిమ్మల్ని మేము ఘనపరుస్తున్నాం. మా ఘనతకు అర్హుడవు నీవు యేసయ్యా అని దేవుని స్తుతులు చెల్లిస్తున్నారు. చూడండి వాళ్ళు ఎలాగా స్తుతిస్తున్నారో మనం ఒకసారి ఇక్కడ ఉన్న వచనంలో 5వ వచనం 2వ భాగం, నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగు స్తోత్రము చేసిరి. సకలాశీర్వచన స్తోత్రమునకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. వాహ్, ఎంత చక్కగా దేవుని స్తుతిస్తున్నారు. ఆ తర్వాత, నీవే అద్వితీయుడమైన దేవుడమైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యములను భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రమును వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటికిని కాపాడువాడు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. దేవుని యొక్క గొప్పతనం, దేవుడు ఎంత గొప్పవాడో నువ్వు తెలుసుకోగలిగితే నీ శరీరం ఎలాగుంది, నీ మానసిక స్థితి ఎలాగుంది అవన్నీ గమనించు. ఆ దేవుని వాక్యానికి, ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లించటానికి నీ హృదయాన్ని అర్పిస్తావు. హల్లెలూయా. 6 గంటల సేపు వాళ్ళు ఏం చేశారు? దేవుని వాక్యాన్ని వింటున్నారు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. పశ్చాత్తాపంతో, దుఃఖముతో, అయ్యా మా తాతలు చేసిన తప్పులు, మా పితరులు చేసిన తప్పులు మందించు, మేము చేసిన తప్పులను మందించు అని దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఏ విధమైన కన్నీరు కారుస్తున్నారంటే, వారు ఇక్కడ 7వ వచనం నుంచి మనం చూసుకుంటూ వెళితే అబ్రహాము నుంచి ప్రారంభించారు. వాళ్ళు అబ్రహాము నుంచి ప్రారంభించారు. అబ్రహాము కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతనికి రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన దేవుడవు నీవే కదా. అబ్రామును అబ్రహాముగా మార్చిన దేవుడవు, ఒంటరి వాణ్ణి వేవేల మందికి తండ్రిగా, గొప్ప విశ్వాసిగా చేసిన దేవుడవు నీవే కదా. అబ్రహాము పితరుల కానించి ప్రారంభించారు దేవునికి స్తుతులు చెల్లించటం. అయినప్పటికీ చూడండి, అక్కడ అతడు నమ్మకమైన మనసు గలవాడని ఎరిగి కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీలు, ఏబూసీలు, గిర్గాషీయులు అనువారు దేశమును అతని సంతతి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. నీవు నీతిమంతుడివై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రమునొద్ద వారి మొర్రను నీవు వింటివి. అబ్రహాము కాడి నుంచి ప్రారంభిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అయ్యా వారి మొర్ర విన్నావు, ఐగుప్తులో నుంచి విడిపించావు. ఎర్ర సముద్రం దగ్గర వారి మొర్ర విన్నావు, విడిపించావు. ఫరో సైన్యమును కనబడకుండా చేశావు. అయినప్పటికీ వారు కొద్దిగా ముందుకు సాగినప్పుడు వారికి ఆశీర్వాదం దయచేసావు, ఆహారం ఇచ్చావు, నీరిచ్చావు.
నీ ధర్మ విధులను మోషే ద్వారా వాళ్ళకి ఇచ్చావు. దేవుని శాస్త్రం ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో తండ్రి నీవు మోషే ద్వారా వాళ్ళకి ఆజ్ఞలను దయచేసావు. అయినప్పటికీ వాళ్ళు ఈ దేవుడు కాదు మమ్మల్ని తెచ్చిందని దూడను, పోతపోసిన దూడను పెట్టి వారు ఆ దూడకు ఆరాధన చేసినప్పుడు సహించావు, ఓర్చుకున్నావు, విడిచిపెట్టలా. తర్వాత సృష్టిని పూజిస్తూ ఉన్నప్పుడు క్రమశిక్షణ కొరకు వారిని చెరకు పంపించావు, చెర నుండి విడిపించావు, వారిని విడిచిపెట్టలేదయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్క విషయాన్ని ధ్యానం చేసుకుంటా వస్తున్నారండి. ఒకసారి మనం 33వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. 33వ వచనం ఒకసారి చదువు. మా మీదకు వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడవే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి కానీ మేము దుర్మార్గులమైతిమి. ఒక్కసారి మా మీదకు వచ్చిన శ్రమను బట్టి మమ్మల్ని మేము పరీక్షించుకుంటే నీలో ఏ పాపము లేదు, నువ్వే తప్పు చేయలేదయ్యా. హల్లెలూయా. నువ్వు మంచివాడివి, నీతిమంతుడివి, మేమే దుర్మార్గులము, మా పితరులే దుర్మార్గం చేసి నీవు చూపించే మార్గం వైపు చక్కగా నడవక ఆ మార్గం నుంచి వైదొలుగుతూ ఉన్నారు. అయినప్పటికీ నువ్వు ఓర్చుకున్నావు, అయినప్పటికీ నువ్వు నడిపిస్తున్నావు. అబ్రహాముతో వాగ్దానం చేసిన ఆ గొప్ప దేశానికి నువ్వు పంపిస్తానన్నావయ్యా. ఆ గొప్ప దేశం దగ్గరకు వస్తున్నప్పుడు రాజులు ఆ దేశంలో గుండా వెళ్ళటానికి రాజులు అడ్డం కొడితే ఆ రాజులను కూడా హతం చేసి మా పక్షంగా యుద్ధం చేసి ఆ దేశాలను కూడా మీరు మాకు ఇచ్చారయ్యా. హల్లెలూయా. మీరెంత గొప్ప దేవుడు, మీరెంత మంచి దేవుడు, నీకు కృతజ్ఞతాస్తోత్రాలు. ప్రియ దేవుని బిడ్డ, ఒక మనిషి దేవుణ్ణి ఎరిగి దేవునిలో ఉజ్జీవించబడాలంటే ఏం చేయాలి? పాపాలు ఒప్పుకోవాలి, ఒప్పుకుని దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి దేవుని యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకుని దేవునికి స్తుతులు చెల్లించినప్పుడు నీ జీవితంలో ఉజ్జీవం రగులుతుంది. ఆమేన్. అయ్యో నా జీవితంలో దేవుని కార్యాలు జరగట్లేదు, ఉజ్జీవం లేదంటే ఎందుకు రాదు? నీలో ఉన్న చెడుని విడిచిపెట్టు, పాపాన్ని విడిచిపెట్టు. దేవుడు ఇంత దుర్మార్గమైన జీవితంలో కలిగి ఉన్నప్పటికీ ఎంత ప్రేమిస్తున్నాడో, ఎంత క్షమిస్తున్నాడో, ఇంకా నువ్వు నిలిచి ఉండడం దేవుడు ఎంత కృప చూపిస్తున్నాడో అర్థం చేసుకుని దేవునికి స్తుతులు చెల్లించు. అప్పుడు నీ జీవితంలో ఉజ్జీవం వస్తుంది, నువ్వు ఉజ్జీవించబడతావు. చాలామంది మా ఉజ్జీవం రావట్లేదండి, మా ప్రాంతంలో ఉజ్జీవం రావట్లేదండి. ఎందుకు వస్తుంది? ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితాల్లో, వారి సమాజంలో ఉజ్జీవం రావడానికి వారు పాపాలను ఒప్పుకుంటూ ఉన్నారు, పాపాలను విడిచిపెడుతూ ఉన్నారు. నేను పాపిని, మా పితరులు చేసిన దుర్మార్గ కార్యాలను బట్టి అయ్యా నువ్వు వారిని సంహరించలేదు, వారికి అవకాశం ఇచ్చావు. వారు సృష్టిని పూజిస్తూ ఉన్నప్పుడు వారికి అవకాశం ఇచ్చావు, మరొక అవకాశం ఇచ్చావు. అంతేకాదయ్యా, ఆ కానాను దేశాన్ని ఇదిగో మనం స్వాధీనం చేసుకునే దేశం అదిగో, ఒకసారి దాన్ని వేగి చూడండి అని చెప్పి గోత్రానికి ఒకరి లెక్కన పంపిస్తే వారందరూ అక్కడున్న గొప్ప బలవంతులను చూసి, అక్కడున్న గొప్పవారిని చూసి భయపడి, అయ్యో మనం ఆ దేశం వెళ్ళలేం, ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోలేం, ఆ దేశములో నెఫీలులకు సంబంధించిన వారు ఉన్నారు, గొప్ప బలవంతులు, వాళ్ళ కింద మనము మిడతల వలె ఉన్నాం, మనం ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోలేం, ఆ దేశంలో మనం సరిగా ఉండలేం, ఆ దేశాన్ని మనం జయించలేం అని అంటుంటే అక్కడ కూడా దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. హల్లెలూయా. మరి వారిలో కాలేబు మాత్రమే దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధిస్తూ, పూర్ణ హృదయంతో అనుసరిస్తూ
లేదు. దేవుడు చెప్పిన పని చేస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. వారు ఏమి మనల్ని చేయలేడు, ఎవరు మనల్ని చేయలేరు. మన పక్షంగా దేవుడు ఉంటాడు. ఆ దేశాన్ని మనం స్వాధీనం చేసుకుంటాం. హల్లెలూయా. ఆ దేశం మనది. దేవుడు వాగ్దానం చేశాడు ఇస్తానని. అని అన్నప్పుడు దేవుడికి బాధ అనిపించింది, కోపం వచ్చింది. ఏమని చేశాడు తెలుసా? ఇదిగో ఎక్కడి నుండి ఎవరైతే ఆ దేశంలో ఉన్న ప్రజలను చూసి భయపడ్డారో వాళ్ళందరూ కానాను దేశంలో ప్రవేశించడానికి వీల్లేదు. ఎవరు? ఉపిర్నే కుమారుడైన కాలేబు మాత్రం. మోషే తర్వాత మోషే యొక్క బాధ్యతను స్వీకరించిన యెహోషువ మాత్రం, వారు మాత్రమే ఈ దేశంలోకి ప్రవేశం. ఇంకా అక్కడి నుంచి కొద్ది రోజుల్లో కానాను దేశానికి వెళ్ళొచ్చు. కానీ 40 సంవత్సరాలు ఎడారుల్లో అడవుల్లో అక్కడక్కడే తిప్పుతూ ఉన్నాడు. అలాగని వదిలేశాడా? లేదండి. రాత్రివేళ అగ్నిస్తంభముగా, పగటివేళ మేఘస్తంభముగా వారిని నడిపించి ప్రేమిస్తూ ఉన్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఎప్పటికీ దేవుడు నిన్ను విడిచిపెట్టడండి. ఎప్పటికీ దేవుడు నన్ను విడిచిపెట్టడు. నువ్వు దుర్మార్గము జీవితంలో ఉన్నా కానీ తిరిగి ఆయన వైపు మళ్ళతావని ఎదురు చూస్తూ ఉన్న దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. వినలంలోని ప్రజల కొరకు దినమెల్లా చేతులు చాచిన దేవుడు ఆయన. ఎప్పుడు తన మార్గం మార్చుకుని యేసు వైపు చూస్తాడా అని ఎదురు చూస్తూ ఉన్న దేవుడు ఆయన. ప్రియ సహోదరుడా, సహోదరి, చూడండి, ఇశ్రాయేలు సమాజం 3 గంటల సేపు దేవుని వాక్యాన్ని వింటున్నారు. 3 గంటల్లో మరొక 3 గంటల్లో దేవునికి స్తుతులు చెల్లిస్తూ వారి పాపాలను ఒప్పుకుని విడిచిపెడుతూ ఉన్నారు. మరి నీ ఆరాధన ఎలా ఉంది? నీ సంఘక్రమం ఎలా ఉంది? నీవు పాపాన్ని విడిచిపెట్టే స్థితిలో ఉన్నావా? కప్పిపుచ్చుకుంటున్నావా? ఎదుటివారి పాపాలను ఎత్తి చూపించటం కాదు. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వెంత పాపివో దేవుని వాక్యం నీ వైపు మల్లుతూ ఉన్నప్పుడు గ్రహించి ఆ పాపాన్ని విడిచిపెట్టాలి. ఆయన నమ్మదగిన దేవుడు. నువ్వు పాపాన్ని ఒప్పుకుంటే ఆయన నిన్ను పవిత్రుడిగా, పరిశుద్ధునిగా చేయగలడు. చూడండి ఎంత చక్కగా ఆ మాట దేవుడు 1 యోహాను 1వ అధ్యాయం వ్రాయబడి ఉండడం 9వ వచనం, మన పాపములను మనము ఒప్పుకుని యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకుని యెడల ఆయనను అబద్ధికునిగా చేయవారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. సహోదరుడా, సహోదరి, వింటున్నావా? ఏం లేదు బ్రదర్, నేను అసలేం చేయను, నేను తప్పే చేయను, నేను పాపిని కాదు అంటే ఎవరిని అబద్ధికులు చేస్తున్నాం మనం? దేవుణ్ణి అబద్ధికునిగా చేస్తున్నాం. నేను పాపిని అని ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు, నమ్మదగినవాడు కనుక ఆయన నన్ను ఆ పాపము నుంచి విడిపించి పవిత్రునిగా చేయగలడు. ఆమేన్. పరిశుద్ధునిగా మార్చగలడు. ఆయన శిలువలో కార్చిన రక్తం నీ పాపమును కడిగివేయగలదు. హల్లెలూయా. సహోదరుడా, ఆలకించు. ఇక్కడ నెహెమ్యా గ్రంథములో ఇశ్రాయేలు సమాజం చూడండి, పశ్చాత్తాప ప్రార్థన చేస్తుంది. పశ్చాత్తాపతో ప్రార్థన చేస్తుంది, పాపాలను ఒప్పుకుంటుంది. చాలా విచిత్రం ఏంటంటే ఇక్కడ సమాజం అంతా ప్రార్థన చేస్తుంది. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయంలో ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. 9 అధ్యాయాలు ప్రార్థన. మరి మన జీవితంలో ఎప్పుడో ఏదైనా సమస్య వస్తేనే ప్రార్థన, లేకపోతే నిత్యం ప్రార్థన? ఆ ప్రార్థనలో ఈరోజు ప్రభువా నేను ఇటువంటి తప్పు చేస్తే దయతో క్షమించు అనే ఒప్పుకోలుందా? ప్రభువా అయినప్పటికీ
నన్ను కాపాడావు, నా కుటుంబాన్ని కాపాడావు, నా బిడ్డలను కాపాడావు, నాకు అనుదిన ఆహారము దయచేసావు, నాకు క్షేమాన్ని దయచేస్తున్నావు అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? ఎంత సమయం? ఇశ్రాయేలు సమాజం 3 గంటలు నిలబడిందంట. హల్లెలూయా. 3 గంటలు నిలబడి దేవుని వాక్యాన్ని విన్నాయి. 3 గంటలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారంట. చూడండి 32వ వచనం ఒకసారి చదవమ్మా. 32 నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. చేసిన నిబంధనను నిలుపుచు కృపచూపునట్టి మహాపరాక్రమశాలివియు భయంకరుడు నగు మా దేవ, అష్షూరు రాజుల దినములు మొదలుకొని ఈ దినముల వరకు మా మీదకిని, మా రాజుల మీదకిని, ప్రధానుల మీదకిని, మా పితరుల మీదకిని, నీ జనులందరి మీదకిని వచ్చిన శ్రమ అంతయు నీ దృష్టికి అల్పముగా ఉండకుండునుగాక. హల్లెలూయా. నీ దృష్టికి అది అల్పం. నువ్వెంత గొప్ప దేవుడివో తెలుసా? నువ్వెంత ఉన్నతమైన దేవుడివో తెలుసా? చూడండి ఒకసారి 36వ వచనం. చిత్తగించుము, నేడు మేము దాస్యంలో ఉన్నాము, దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించినట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి యందు మేము దాసులమై ఉన్నాం. ఇంకా మేము స్వతంత్రులం కాలేదు. ఇప్పుడు మేము దాసులుగా ఉన్నాం, దాసత్యములో ఉన్నాం. ఏంటి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కూడా ఇంకా ప్రార్థన చేస్తున్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళు దాసత్వానికి వెళ్ళిపోయారు. అష్షూరు రాజుల కింద వాళ్ళు ఇప్పుడు దాసులు. వారు అక్కడే ఉంటున్నారు కానీ, దేవుని సంఘముగా సన్నిధిగా అక్కడే ఉంటున్నారు కానీ, వారు పండించుకుంటున్న పంటలకు పన్ను కడుతున్నారు వాళ్ళు. అంటే వారి సొంతమముల ఏది ఇంకా వారి సొంతం ఇంకా ఏది కాలేదంటే వారు ఎక్కడున్నారు? దాసులుగా ఉన్నారు. అయ్యా మాకు సొంతంగా ఏది లేదు, మేము ఒక రాజు కింద బానిసలుగానే ఉన్నాం. వింటున్నారా? చాలామంది స్వతంత్రులం అయ్యారు అనుకుంటాం, కానీ ఇంకా నువ్వు పాపానికి దాసుడిగానే ఉంటున్నావు, లోకానికి దాసుడిగానే ఉంటున్నావు, లోక ఆశలకు దాసురాలుగానే ఉంటున్నావు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ ఇలా చెబుతుంది, దేవుని వాక్యం ఇలా చెబుతుంది, నీవు 2 యజమానులకు దాసుడిగా నేరవు. ఎవరికైనా ఒకరికే, ప్రభువైన యేసుక్రీస్తుకా లోకానికా? 2కి దాసులుగా ఉండలేవు, 2ని సంతోషపెట్టలేవు. ఒకసారి ఆలోచించు. ఈరోజు నువ్వు దాస్యములో ఉన్నావా? యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడి స్వతంత్రాలుగా మారావా? వీళ్ళు గమనించారు, అయ్యా మేము దాసులం, మమ్మల్ని విడిపించు. మా పితరులు తప్పు చేశారు, పాపం చేశారు. ఇవన్నీ లేవీయులు కొందరు కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. లేవీయులు గొప్ప స్వరముతో ఎలుగెత్తి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. చూడండి 9వ అధ్యాయంలో 4-5 వచనాల్లో వారు చూడండి, లేవీయులలో యేషువా, బానీ, కద్మియేలు, షెబన్యా, బున్ని, షెరేబ్యా, బానీ, కెనానీ అనువారు మెట్ల మీద నిలువబడి ఎలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు మొర్ర పెట్టారు. లేవీయులు దేవునికి మొర్ర పెడుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. తర్వాత 5వ వచనం చదవమా. లేవీయులైన యేషువా, కద్మియేలు, బానీ, హషబ్నేయ, షెరేబ్యా, హోదియా, షెబన్యా, పెతహాయా అనువారు నిలువబడి నిరంతరము మీకు దేవుడై ఉన్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగు స్తోత్రము చేసిరి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడునుగాక. చూడండి, కొందరైతే దేవుని ఎలా ఆరాధించాలో చెబుతూ ఉన్నారు, కొందరైతే మొర్ర పెడుతూ ఉన్నారు. సంఘక్రమం, సంఘములో దేవుని ఆరాధన. హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ఒక సంఘానికి చక్కటి సభ్యుడిగా మంచి కుటుంబంగా ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకో. నువ్వు ఆరాధనలో ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? పాపాలు ఒప్పుకుని విడిచిపెడుతున్నావా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? వాక్యం
నిన్ను సూటిగా నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానికి పశ్చాత్తాపుడవుతున్నావా? ఏ విధంగా ఉంది నీ జీవితం? ఈరోజు నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో ఇశ్రాయేలు సమాజం దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు, పాపాలు ఒప్పుకుంటున్నారు, దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. మరి నీవు నేను కూడా అటువంటి జీవితం కలిగి ఉండాలి. ఆ రీతిగా మన జీవితంలోకి ఉజ్జీవం రావటానికి దేవుని ఆత్మను ఆహ్వానించాలి. ఉజ్జీవం రావాలంటే పాపాలను విడిచిపెట్టాలి. ఉజ్జీవం రావాలంటే దేవుడు మన పట్ల, మన పితరుల పట్ల చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవాలి. దేవుణ్ణి ఘనపరిచి గౌరవించాలి. అప్పుడే నీవు నేను ఉజ్జీవించబడతాం, మనం ఉన్న సంఘము ఉజ్జీవించబడుతుంది. ఇటు కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. హల్లెలూయా.